అలాగే తండ్రి ఇప్పటి వరకు కూడా మీ సన్నిధిలో చేరుకొని మీ యొక్క జ్ఞానాన్ని మేము ఆస్వాదించాం తండ్రి. తండ్రి చిన్నపిల్లలు మేమంతా కూడా మా హృదయం అందులో పెట్టుకొని వాటి ద్వారా మేమంతా కూడా మా ప్రవర్తన మార్చుకునే భాగ్యాన్ని ప్రతి ఒక్కరు కూడా దయచేయమని యేసుక్రీస్తు ప్రభు వారి నామమున చిన్న ప్రార్థన మనమని అడుగుతున్నా తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైన వందనాలండి. నాకు తెలిసి మీరందరూ కూడా క్రిస్మస్ రోజు వచ్చారని నేను అనుకుంటున్నాను. 25వ తారీఖున ఆ రోజు అంతా కూడా బాగా నేర్చుకున్నారు. అయితే క్రిస్మస్ 25వ తారీఖున మనం దేని గురించి నేర్చుకున్నామండి? మర్చిపోయారు అందరూ? దేని గురించి నేర్చుకున్నాము? యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోవడానికి జన్మించినవాడు. చనిపోవడానికి జన్మించినవాడు. ఆయన చనిపోయి జన్మించడం వల్ల మనకేమొచ్చింది? చిరిగి జననం వచ్చింది. ఇక్కడ అంతా చదువుకునే వాళ్ళే కదా. సో ఇక్కడ ఒక దేవుడు మనకు ఒక ఈక్వేషన్ ఇస్తున్నాడు. ఏంటంటే ఇప్పుడు మన ఊర్లో ఒక వ్యక్తి చనిపోయాడు అనుకోండి, ఒక బ్యానర్ వేస్తారా? రోడ్డు మీద ఒక బ్యానర్ వేసిన తర్వాత పలానా వ్యక్తి చనిపోయాడు అన్న తర్వాత జనన దినము, మరణ దినము. జననం 2023, మరణం 24 అనుకోండి, ఎగ్జాంపుల్ ఉదాహరణకి అని రాస్తాం. జనం మరణం అని రాస్తున్నాం, అవునే కదా? రెండే రాస్తున్నాం. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు రావడం వల్ల ఇంకొకటి వచ్చింది, జననం, మరణం, మళ్ళీ జననం అని రాసుకోవచ్చు. జననం మరణం అని ఆల్రెడీ ఇచ్చేసాడు, ఇన్పుట్ ఇచ్చాం, మనం ఒకటి ఇచ్చేసాం. సో మనం కనిపెట్టాల్సింది ఏంటి? ఇప్పుడు జననం మరణం అని 2 ఇచ్చారు. ఇప్పుడు మనకు ఒక ఆన్సర్ రావాలి. ఏ ఆన్సర్ రావాలి? ఇప్పుడు 4 - 2 అనుకో, ఎంత రావాలండి? 2 రావాలి, అవునా కదా? అలాగే జననం మరణం = జననం వస్తే మీరు పాస్ అయినట్టు, మరణం వస్తే అర్థమైందా ఈక్వేషన్? ఇప్పుడు ఈ ఈక్వేషన్ కరెక్ట్గా చేసిన ఎవరు? వెరీ గుడ్, యేసుక్రీస్తు ప్రభు వారు. ఈ ఈక్వేషన్ వచ్చింది కాబట్టి ఆయన పాస్ అయిపోయాడు, హ్యాపీ వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనకి ఈక్వేషన్ రాకపోయింది అనుకోండి, మనం ఫెయిల్ అయినట్టు. ఆ ఈక్వేషన్ మనకు నేర్పించడానికి వచ్చాడు ఆయన. అర్థమైందండి? మరి ఈక్వేషన్ జననం వచ్చిందనుకోండి, మరణం తర్వాత మళ్ళీ జననం వస్తే మనం పాస్, లేదంటే ఇప్పుడు మనం ఎగ్జామ్స్ రాసిన తర్వాత మార్చిలో ఎప్పుడు రాస్తాం కదా, రాసిన తర్వాత మళ్ళీ సప్లిమెంటరీ ఎప్పుడు ఉంటుంది? జూన్ అనుకుందాం, కాసేపు జూన్ అనుకుందాం. కానీ అక్కడ ఫెయిల్ అయితే జూన్లో సప్లిమెంటరీ రాయొచ్చు. కానీ ఇక్కడ ఫెయిల్ అయితే, మన మాస్టర్ దగ్గర ఫెయిల్ అయ్యామనుకోండి, మళ్ళీ సప్లిమెంటరీ ఉంటుంది. మరి దేవుని దగ్గర ఫెయిల్ అయితే సప్లిమెంటరీస్ ఉండవు. ఇంకా ఒక వ్యక్తి చనిపోయాడు, జననం మరణం అని రాసేసాం, బ్యానర్ పెట్టేసాం, సమాధి కార్యక్రమం అయిపోయిన తర్వాత రిక్వెస్ట్లు ఏముండవు, మళ్ళీ సప్లిమెంటరీ రాసుకుంటానండి. ఒకసారి భూమి మీద పంపించానండి, సప్లిమెంటరీస్ ఏముండవు. మనం క్రిస్మస్ గురించి చాలా సంతోషంగా ఉంటాం, అవునా కదా? క్రిస్మస్ వచ్చిందంటే మంచి బట్టలు వేసుకొని చాలా హ్యాపీగా ఉంటాం. కానీ మొదటిగా క్రిస్మస్ జరిగింది, ఫస్ట్ క్రిస్మస్. ఇప్పుడు చాలా మంది పుట్టినరోజు జరుపుకుంటాం కదా. అదే యేసుక్రీస్తు ప్రభు వారి జీవితంలో మొదటి క్రిస్మస్ అంటే మొదటి పుట్టినరోజు జరిగిందండి. అసలు ఎంత ప్రమాదంగా ఎలా జరిగిందంటే, ఆ రోజు ఎవరైనా బట్టలు వేసుకుంటారంటే మేము వేసుకుంటారు, కొత్త బట్టలు. నేను చెప్పేది అర్థమైందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో ఎవరో ఒక తల్లో తండ్రో లేకపోతే ఎవరైనా హాస్పిటల్కి వెళ్ళారు అనుకోండి, ఏంటమ్మా హ్యాపీగా కొత్త బట్టలు వేసుకున్నాం అంటే, ఏం లేదండి మా నాన్నగారు హాస్పిటల్లో జాయిన్ అయ్యారు, అందుకే కొత్త బట్టలు వేసుకుని అంటావా? అనం కదా. ఏం లేదండి మొన్న మా తమ్ముడికి యాక్సిడెంట్ అయిందండి, హాస్పిటల్లో ఉన్నాడు, రేపు మాకు చనిపోతాడ, అందుకే మేము కొత్త బట్టలు కొనుక్కున్నాం అంటారా? ఏమండి అంటారా? యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టారని తెలియగానే అక్కడ ఉన్నటువంటి రాజుకు ఒక ఇన్ఫర్మేషన్ వెళ్ళింది.
ఏంటంటే ఒక ఇన్ఫర్మేషన్ అది, యూదుల ప్లేస్ లో మీ రాజుగారి ప్లేస్ లో ఒక ఆయన పుట్టేశాడు. ఆయన ఆయన దగ్గరికి వెళ్ళి కొంతమంది జ్ఞానులు అడుగుతారండి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నారు అనగానే ఈయన షాక్ అవుతాడు. నేను ఆల్రెడీ నేను రాజును కదా, ఇంకెవరు పుట్టారనేసి అనుకుంటాడు. అనుకున్న తర్వాత ఆయన చంపేయడానికి ఏం చేశాడంటే ఆ సంవత్సరంలో పుట్టిన ప్రతి ఒక్కరిని చంపేయడానికి అక్కడ ఒక ఆర్డర్ పాస్ చేస్తాడు. సో ఆర్డర్ పాస్ చేయగానే ప్రతి ఒక్క బిడ్డని చంపేస్తారు. అక్కడ ఏం జరుగుతుంది? అప్పుడు రక్తపాతం జరుగుతుంది, అవునా కదా? ఓసిపోత, అవునా కదా? అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టారండి. మనం అందరు బట్టలు వేసుకుందాం అనుకుంటారా? అందుకే ఒక భక్తుడు ఏం రాసంటే, నీ జననం గురించి నీ మరణం గురించి నేనేం రాయాలని అడిగాడు ఆయన. ఆయన జననం ఎంత బాగుందంటే, ఆయన పుట్టినందుకు ఆయన పుట్టడం వల్ల చాలా మంది బిడ్డలు చంపేశారు, అవునా కదా? అసలు ఎంత భయంకరం అండి అది. ఆ రోజు మనం క్రిస్మస్ జరుపుకోగలమా? మన షాప్కి వెళ్ళి బట్టలు కొనుక్కొచ్చుకోగలమా? అంత బాధలు. ఇంత బాధలు ఉంటే అక్కడ ఇశ్రాయేల్ దేశంలో ఉన్నారండి. యూదుల మతాచారం ప్రకారం 8వ దినాన సున్నతి చేయాలి. సున్నతి చేయాల్సినప్పుడు ఈ మరియమ్మ గారు తన తల్లి ఎవరైతే ఉన్నారో సున్నతి చేయడానికి ఒక మందిరం అక్కడ తీసుకెళ్తారు. ఎన్నో రోజు? 8వ రోజు. 8వ రోజు తీసుకెళ్ళిన తర్వాత అక్కడ కొంతమంది భక్తులు అంటే ప్రవక్తలు ఉంటారు. అతను ఆయన దగ్గరికి వచ్చి వీళ్ళు రాంగా వస్తున్నారన్న సంగతి ఆయనకు తెలిసిపోయినప్పుడు ఆయన పరుగున వచ్చి ఆ బిడ్డను పట్టుకొని, ఈ బిడ్డ వల్ల చాలా ప్రమాదాలు నీకు జరుగుతాయి, నీ గర్భంలో నుంచి ఒక కత్తి దూసుకుపోతుందని చెప్పాడు. అంటే ఆటోమేటిక్గా ఇండైరెక్ట్గా ఏం చెప్పాడంటే, ఈయన చనిపోవడానికే పుట్టాడు. ఒకసారి అది చూద్దామండి. లోకసువార్త 2వ అధ్యాయం 34-35 వచనాలు. 34-35 వచనాలు. సుమయోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇజ్రాయేల్ అనేకులు వివాదాస్పదమైన గుర్తుగా మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని తల్లితో చెప్తున్నాడండి. ఎవరితో అంటే తల్లితో చెప్తున్నా. కన్న తల్లితోనే ఏమని చెప్తున్నాడంటే, సుమయోను గారు నీ కొడుకు చనిపోవడానికే పుట్టాడమ్మా, నీ కొడుకు చనిపోతాడు. ఏమండి, ఒకవేళ ఒక ఇంటిలో ఒక కొడుకు చనిపోతే లాస్ట్కి ఎవరు చెప్తారు తెలుసా? ఎవరికి చెప్తారు తెలుసా? తల్లికి చెప్తారు. ఎందుకని? తల్లి తట్టుకోలేదు. ఎందుకంటే గర్భంలో అన్ని నెలలు మోసి తన రక్తాన్ని ఇచ్చి అంత ప్రేమగా ఆ గర్భంలో మనం కనపడిపోయినా గర్భంలోనే ప్రేమగా చూసుకుంది తల్లి, అవునా కదా? సో అలాంటి తల్లికి లాస్ట్లో చెప్తారా, ఫస్ట్లో చెప్తారా? లాస్ట్లో అంతా అయిపోయిన తర్వాత ఇంకా తీసుకెళ్ళిపోతారు అనగా అప్పుడు చెప్తారండి. కానీ అప్పుడు ఆ తల్లికి ఎంత వేదన కలిగి ఉంటుంది ఒకసారి ఆలోచించండి. నిజంగా తట్టుకోగలుగుద్ది అంటారా? మరి అలాంటి టైం ఎవరు చేసుకుంటారండి క్రిస్మస్? అంటే ఒక బాధలో వేదనలో పుట్టిందే క్రిస్మస్. అదే ఈ రాజు ఎవరైతే నేను నా ప్లేస్లో ఇంకో రాజు వస్తున్నానని తెలుసుకున్న తర్వాత ఈ రాజు ఏం చేశాడు? ఈ సంవత్సరంలో పలానా సంవత్సరంలో పుట్టిన పిల్లలందరినీ చంపించేమన్నాడు. సుమయోను గారి పక్కన ఈ రాజు గారు ఉన్నారనుకోండి, ఏమనుకోవాలి? ఆల్రెడీ చనిపోవడానికే పుట్టినోడు మనం ఏం చంపుతాం అనుకుంటాడు, అవునా కదా? చచ్చిపోయిన పావుని ఎవడైనా చంపుతాడా అన్నట్టు అనుకునేవాడేమో మేబీ, అవునా కదా? ఆల్రెడీ యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోవడానికే పుట్టాడు.
అర్జెంటుగా ఆయన చంపేయాలనుకున్నాడు. నిజంగా ఈయన చనిపోవడానికే పుట్టాడు అనుకుంటే ఈ రాజుగారు చంపాలనుకునేవాడా? చంపాలని అనుకునేవాడు కాదండి. అయితే ఎందుకు చనిపోవాలనుకున్నాడు? ఏదైనా రీజన్ ఉంటుంది కదా. మరి తల్లి తట్టుకోగలదండి ఆ విధంగా? నీ కొడుకు చనిపోబోతున్నాడు, ఏ తల్లి తట్టుకోలేదండి? తట్టుకోలేదండి. మరి యేసుక్రీస్తు ప్రభు వారు మరి ఎందుకు పుట్టారంటారు? ఇజ్రాయేల్ దేశంలో ఇజ్రాయేలీలందరూ కూడా ఒక పేరుతో పిలబడు. ఇజ్రాయేల్ అంతా కూడా ఇజ్రాయేలీలు కాని వాళ్ళు అన్యులు. ఇజ్రాయేలీలు దేవుని పిల్లలు, సొంత జనులు. ఇజ్రాయేల్ కాని వాళ్ళు అన్యులు అంటాడు. ఇజ్రాయేలీలు సొంత జనులు, దేవునికి ఇష్టమైన పిల్లలంట. సో వీళ్ళ గురించి ఒకసారి ఏం మాట్లాడుతున్నావు? ఒకసారి ఎఫెసీయుల పత్రిక 2వ అధ్యాయం 11 నుంచి చూద్దామండి. కాబట్టి అన్యులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారనబడిన మీరు ఆ కాలమందు ఇజ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటినని మీరు జ్ఞాపకం చేసుకొనుడి. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉన్న ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఇప్పుడు ఈయన చనిపోవడం వల్ల ఏం జరిగింది? ఇజ్రాయేలీలను బయట వారు కూడా ఏమైపోయారు? ఏకమైపోయారు. దేవుని పిల్లలు అయిపోయారు అంటండి. ఈయన చనిపోవటం వల్ల ఏమయ్యారు? అన్యులు కూడా దేవుని పిల్లలు, ఒక మాట చెప్పాలంటే ధన్యులు అయ్యారు. దేవుని పిల్లలు అయ్యారు. తర్వాత ఇట్లు సంధి చేయొచ్చు. ఈయన చనిపోవడం వల్ల ఏం జరిగిందంటే నూతన పురుషుడు సృష్టించాడంటండి. యేసుక్రీస్తు ప్రభువారు చనిపోవడానికి వచ్చినవాడు. వచ్చిన తర్వాత ఆయన మరణం జరిగింది. మరణం జరిగిన తర్వాత ఏం జరిగిందంటే ఇతర అన్యులు కూడా ఏం జరిగారు? అన్యులు కూడా దేవుని పిల్లలుగా మార్చబడ్డారు. మార్చబడిన తర్వాత ఒక విషయం చెప్తున్నాడు అక్కడ. ఏమిటంటే మీరంతా కూడా నూతన సృష్టిగా మార్చబడ్డారు. అంటే ఇప్పుడు న్యూ ఇయర్ వచ్చినంత మాత్రాన మనం నూతనంగా మారిపోయినట్టు కాదండి. న్యూ ఇయర్ వచ్చినంత మాత్రాన అంటే యేసుక్రీస్తు రావడం వల్ల, క్రిస్మస్ రావడం వల్ల మనకేం జరిగింది? క్రిస్మస్ రావడం వల్ల క్రిస్మస్ తర్వాత న్యూ ఇయర్ వస్తుందా? ఏమండి, క్రిస్మస్ వస్తే న్యూ ఇయర్ వచ్చేస్తుందా? క్రిస్మస్ రావడం వల్ల న్యూ ఇయర్ వచ్చేస్తుందండి. క్రిస్మస్ వచ్చినా రాకపోయినా న్యూ ఇయర్ వచ్చేస్తుంది. కానీ ఎవరైతే యేసుక్రీస్తు మన కోసమే చనిపోయాడు, ఆయన చనిపోవడానికి మాత్రం వచ్చాడు, నా కోసం చనిపోయాడు. చనిపోయిన తర్వాత యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి ఈక్వేషన్ ఏదైతే ఉందో, నేను జననం జరిగింది, తర్వాత నా మరణం జరుగుతుంది, తర్వాత నాకు రాబోయే ఒక జననం ఉంది, ఆ జననంలోకి నేను ప్రవేశించాలి అని మనకు అర్థమైతే మనకు ఒక నూతన సృష్టి జరుగుతుంది. అదే మనకు వచ్చేటువంటి న్యూ ఇయర్. ఎవరైతే ఈ ఈక్వేషన్ తెలుసుకొని నేను ఇంతకుముందు నేను పాపిని అని తెలుసుకున్న తర్వాత నేను యేసుక్రీస్తులాగా పరిశుద్ధుడిగా నేను కావాలి అనుకున్న తర్వాత తన యొక్క ప్రవర్తన మార్చుకొని ఎవరైతే యేసుక్రీస్తులో వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది? అక్కడ ఒక నూతన పురుషుడు ఉద్భవిస్తాడంటండి. అలా ఉద్భవించిన వారికి మాత్రం ఏమవుతుంది? న్యూ ఇయర్ వస్తుంది.
ఎవరికి వస్తుందండి? అలా ఉద్భవించిన వాళ్ళకి నూతనంగా క్రీస్తులో పుట్టిన వారికి న్యూ ఇయర్ వస్తుంది. ఎవరైతే క్రిస్మస్ ద్వారా తన హృదయాల్లో యేసుక్రీస్తు వారు పుడుతున్నారో వాళ్ళకి ఏమొస్తుందండి? కొత్త సంవత్సరం అప్పటి నుంచి. ఏదో జనవరి 1 వచ్చినంత మాత్రాన న్యూ ఇయర్ వచ్చినట్టు కాదు. ఎవరి హృదయంలో అయితే యేసుక్రీస్తు ప్రభు వారు జన్మిస్తున్నారో, అంటే జన్మించడం అంటే యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించడం అంటే అర్థం ఏంటి? మన కోసం చనిపోతున్నారని, అవునా కదా? మన కోసం చనిపోతున్నారని ఎవరైతే గ్రహిస్తున్నారో వాళ్ళందరి హృదయంలో కూడా ఎవరు పుట్టినట్టు? క్రీస్తు పుట్టినట్టు. ఎవరైతే హృదయంలో క్రీస్తు పుట్టిన వారందరూ కూడా నూతన సంవత్సరం స్టార్ట్ అయినట్టు. అని చాలా మంది ఏమంటారంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్. కానీ ఎవరి హృదయంలో అయితే యేసుక్రీస్తు ప్రభు వారు పుడుతున్నారో వాళ్ళు హృదయం పుట్టిన తర్వాత నెక్స్ట్ సంవత్సరం నుంచి ఏమొస్తుందంటే గోల్డ్ వస్తుంది. ఇప్పుడు మన పాత జీవితం అంతా గోల్డేనా? ఓల్డ్ అది. అదంతా తుప్పు, అదంతా కూడా పాపం. అది గోల్డ్ కాదు. యేసుక్రీస్తు ప్రభు ఎవరి హృదయంలో అయితే పుట్టిన తర్వాత ఆయన నా కోసం చనిపోయాడు, నా కోసం. ఇప్పుడు మనమంతా కూడా ఎవరు? యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టక ముందు మనంతా ఎవరు? అన్యులు అయిన మనందరూ కూడా. అందుకే ఎఫెసీలో ఉన్న చాలా మందికి వాళ్ళకొక చెప్తున్నాడు అనమాట. ఏమని? మీరంతా కూడా అన్యులైతే మీరందరూ శరీరపరంగా అంటే ఇజ్రాయేలీలో మీరు కలవరు. శరీరపరంగా సున్నతి పొందలేదు అప్పటి వరకు కూడా. మీరు సున్నతి మీకు వర్తించదు. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీద పుట్టాడో, పుట్టిన తర్వాత ఆయన చనిపోవడం వల్ల మీరంతా అన్యులు కదా. అన్యులంతా మీరంతా దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత మీరు నూతన సృష్టిగా మార్చబడ్డారు. ఎలా మార్చబడ్డారంట? నూతన సంవత్సరం మీకు వచ్చింది ఇప్పటి నుంచి. సో యేసుక్రీస్తులో వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రతిరోజు ప్రతి సంవత్సరం న్యూ ఇయరే. అంటే యేసుక్రీస్తులోకి వచ్చి బాప్తిస్మం తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా ప్రతి సంవత్సరం న్యూ ఇయర్ అని అనుభవించారు. అర్థమైందండి? ఇప్పుడు ఇది ఎవరికి న్యూ ఇయర్? ఈ రోజు నుంచి రాత్రి 12 నుంచి మనక ఎవరైతే యేసుక్రీస్తులోకి రాని వాళ్ళందరూ కూడా న్యూ ఇయర్. కానీ ఎప్పుడైతే బాప్తిస్మం తీసుకున్న నాటి నుంచి ప్రతి ఒక్కరు కూడా ఏంటి? న్యూ ఇయర్. బాప్తిస్మం తీసుకున్న ఆ రోజే న్యూ ఇయర్. ఆ రోజే నూతన సృష్టిగా. అంటే మన పితరులంతా కూడా ఎవరు? అన్యులండి. బాగా చెప్పారు. ఇక్కడ క్లారిటీగా అర్థమవుతుందన్నమాట ఆవిడ. సో మన పితరులంతా కూడా అన్యుల్లో నుంచి వచ్చిన మనతో మాట్లాడుతున్నారంటే ఇక్కడ ఎఫెసీయులతో ఎలా మాట్లాడుతున్నారో మనతో కూడా అలా మాట్లాడుతున్నారండి. యేసుక్రీస్తులోకి రాకముందు మీరు అన్యులు శరీరపరంగా. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తులోకి వచ్చారో మీరంతా కూడా ఒక నూతన సృష్టి. ఈ రోజు నుంచి మీరంతా కూడా న్యూ ఇయరే. ఇప్పుడు అంతకుముందు ఓల్డ్ గోల్డ్, కానీ ఇప్పుడు చాలా మంది ఈరోజు అర్ధరాత్రి 12 గంటల నుంచి వాగ్దానాలు చేస్తారు. వాగ్దాన కార్డ్స్ అంట. కార్డుకి రేట్లు కూడా ఉంటాయి. అవి ఎలా అంటే ఒకటి చూద్దామండి. కీర్తన గ్రంథం 128:4. యెహోవాయందు భయభక్తులు గలవారు ఇలాగు ఆశీర్వదింపబడును. ఎలాగా? ఒక నిమిషం అండి. యెహోవాయందు భయభక్తులు గలవారు ఇలాగు ఆశీర్వదింపబడతారు. ఎవరికంటే ఆశీర్వాదం ఇది? యెహోవాయందు భయభక్తులు గలవారికే ఆశీర్వాదం. నేను చూసిన చాలా మంది భర్త ఏమో తాగుతూ ఉంటాడు, చర్చికి వెళ్తాడు. భార్య వచ్చేసి రాత్రి తాగేసి పడుకొని ఉంటాడు 12 గంటలకి. ప్రేయర్ 2 3 అవుతుంది నైట్. పొద్దున్నే వచ్చేవాడికి కార్డులు తీసుకుని ఉంటుంది. ఈ భర్తకు తీసుకుని ఉంటుంది.
భర్త పొద్దున్నే లేచి ఏమండి మీకు ఒక వాగ్దానం ఇచ్చాడు దేవుడు అని చూపిస్తుంది. ఏమని వాగ్దానం చూపిస్తుంది? యెహోవా యందు భయభక్తులు గల వారికి ఇలాగా ఆశీర్వదింపబడతారంట. అంటే ఇది ఒకటే అండర్లైన్ చేసుకుంటారు, ఏమని? ఆశీర్వదింపబడతారంట. అంటే ఈయన రోజంతా ఏం చేస్తాడు? తాగేస్తాడు. తాగి ఆ బ్రాందీ షాప్ కాడి నుంచి డైలీ వస్తాడు. అంటే ఈయన ఎక్కడ ఆశీర్వదింపబడుతున్నాడు? కానీ ఎప్పుడు కార్డు అంతా సంవత్సరం అంతా ఉంటదండి. ఇలాగున ఆశీర్వదింపబడతాడని రాశాడు. ఎలాగ ఆశీర్వదింపబడతాడు? ఇప్పుడు అక్కడ ఎన్నో వచనం చెప్పాడండి ఇది. ఇప్పుడు మనం ఎప్పుడు చూడాలి? ఫస్ట్ వచనం చూడాలి. మొత్తం చెప్పేసిన 1వ వచనం నుంచి 3వ వచనం వరకు కొన్ని విషయాలు చెప్పిన తర్వాత 4వ వచనంలో ఒక విషయం చెప్తారు. యెహోవా యందు భయభక్తులు గల వారు ఈ విధంగా ఆశీర్వదింపబడినని 4వ వచనంలో చెప్తున్నారు. మరి 1వ వచనంలో ఏం చెప్పారు? ఆయన త్రోవలను నడిచేవారు ఆయన త్రోవలు నడిచేవారు అని అంటాను. అంటే ఇప్పుడు 4వ వచనంలో చెప్పిన ఎవరి గురించి? ఈ విషయాన్ని ఎవరు చెప్పారు? అతర హరిబాబాని చెప్పాడు. ఆయన త్రోవల్లో నడవాలంట మనం, అవునా కదా? ఆయన త్రోవల్లో నడిచిన వారు మాత్రమే. అంటే 4వ వచనంలో ఆశీర్వదించబడేది ఎవరు? ఆయన త్రోవల్లో నడిచేవారు. తర్వాత 2వ వచనం, నిశ్చయముగా అనుభవించదువు. ఎవరు అనిపిస్తారంట? ఆయన త్రోవల్లో నడుస్తూ ఉన్నవారు తమ యొక్క చేతుల కష్టార్జితం అనుభవిస్తారంట. ఈరోజు చాలా మంది ఎంత సంపాదించినా ఏమి తినడానికి లేదు, అవునా కదా? బాగా సంపాదించిన వాళ్ళకి ఎక్కువగా షుగర్ ఉంటుందండి. ఉంటుందా ఉండదా? షుగర్ ఉంటే వాళ్ళని తినడానికి. నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఇక్కడే ఉండేవాళ్ళు. బాగా సంపాదించిన తర్వాత ఏలూరు వెళ్ళిపోయారు. ఏలూరులో ఉండి చక్కగా పొలాలు ఇల్లు అన్నీ కొనుక్కున్నారు. ఆయన ఏం తినడు, ఏమీ తినడు. ఎప్పుడైనా తింటే కొంచెం ముడిపోయింది తింటాడు. ఇంకా స్వీట్లు తినడానికి లేదు, గట్టిగా బిర్యానీ తినడానికి కూడా లేదు. సో అతను దూరంగా ఉన్నాడు కదా. ఉన్న తర్వాత బాగా అప్పుడప్పుడు షుగర్ ఎక్కువ అవుతూ ఉండేది. 400 పైన అట్లా ఉండేది. చాలా నీరసంగా ఉండేవాడు. హాస్పిటల్ అడ్మిట్ అవుతూ ఉండేవాడు, ఇంటికి వచ్చాడు. అడ్మిట్ అవుతూ ఉండేవాడు, ఇంటికి వచ్చేవాడు. కొన్ని రోజుల తర్వాత ఊళ్ళో ఒకటి వచ్చింది, ఆయన చనిపోయాడు. కానీ నిజానికి ఆయన చనిపోలా. ఎలా ఉంటుంది ఆయన పరిస్థితి ఒకసారి ఆలోచించండి. ఏమన్నా అవునా? ఇప్పుడు బతుకున్నవాడిని నువ్వు చనిపోయావంటే ఎలా ఉంటుంది? నిజంగా చచ్చిపోతాడు. ఏమంటే గుండె కొట్టుకోవాల్సిన దానికన్నా ఎక్కువ స్పీడ్ కొట్టేసుకుంటది, అవునా కదా? మరి అలాంటి వ్యక్తి నిజంగా ఆశీర్వదింపబడినట్ట? అందుకే దేవుడు అన్నాడు, నిజముగా నీ చేతుల కష్టార్జితము నీవు ఎవరు అనుభవిస్తారు? ఇప్పుడు కార్డు తీసుకున్నాడు, నైట్ 12ంటికి తీస్తారండి. నైట్ 12 గంటలకి కార్డులు తీస్తారు. ఇదే ఉంటది, నిజముగా నీ చేతుల కష్టార్జితము నీవు అనుభవించదు. ఈ తాగేవాడు అనుభవిస్తున్నాడా? అనుభవించినట్టు కాదండి. ఆ షాపు కూడా అనుభవిస్తాడు. షాపుడు బాగా అనుభవిస్తాడు. ఏమండి? అంటే కార్డు మనం తీసుకోవచ్చా? ఆయన మార్గంలో నడిచేవాడు తీసుకోవచ్చు. అసలు నిజంగా ఎవరు తీసుకున్నా అసలు అక్కడ రాసినవన్నీ ఎవరు రాశారు? బైబుల్లో నుంచి వరుస పెట్టి రాసేస్తే, మొత్తం రాసి పడేస్తే ఏదొస్తే అది నిజంగా వచ్చినట్టు. రాసినవన్నీ మంచిగా అయినప్పుడు ఏమండి తర్వాత ఇంకా బాగుంటుంది చూడండి. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె ఉండును. అక్కడ వరకు కాకండి. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె ఉంటుంది అంటాడు. ఏమండి? నీ లోగిట ఎవరి గురించి మాట్లాడుతుంది ఇక్కడ? భర్త గురించి మాట్లాడుతుంది ఇక్కడ. ఎవరి గురించి? భర్తకి ఇక్కడ ఎక్కువ వెయిట్ ఉందన్నమాట. నీ లోగిట నీ భార్య ఎలా ఉంటుందంటే ఫలించు ద్రాక్షావల్లి వలె ఉండనంట.
ఈ విషయం గురించి ద్రాక్ష వల్ల గురించి ఎవరు చెప్పారు? ప్రసాద్ ఆల్రెడీ. ఇప్పుడు ద్రాక్ష వల్ల ఎలా ఉంటుందండి? చెట్టా పాదా? పాదు కదా. అంటే ఈ పాదు పెరగాలంటే ఏముండాలి? సపోర్ట్ ఉండాలి. ఇప్పుడు మనకి పాదు వేసారండి, పాదు వేసిన తర్వాత ఒక చుక్కుడు పాదు లేకపోతే ఏదన్నా ఆనపాదు పెట్టినప్పుడు దాన్ని పందిరేస్తాం, అవునా కదా? అంటే ఈ పాదు పెరగాలంటే ఎవరు ఉండాలి? అంటే నీ లోకిత నీ భార్య ఫలించు ద్రాక్ష వల్లి వలె ఉంటదండి. అంటే ఈవిడ ఎక్కడ ఉండాలి? ఇప్పుడు భర్త సపోర్ట్ లో ఉండాలి, అవునా? భర్తకు సపోర్ట్ చేస్తూ ఉండాలి. ప్లస్ ద్రాక్ష వల్లి అంటే ఎవరికి అంటుపడినట్టు? ఇక్కడ భార్య భర్త అంటే ఎవరు? క్రీస్తు. నీ లోకిట నీ భార్య ఫలించు ద్రాక్ష వల్లి వల్లే ఉంటది. అంటే ఇవి ఎక్కడ ఉండాలంటే క్రీస్తులో ఉండాలి. ఆదివారం ఒక్క రోజే క్రీస్తులో, మిగతా రోజులంతా ఎక్కడో, అవునా కదా? అంటే ఈ ఖచ్చితంగా వస్తుందండి. ఎవరైనా ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఖచ్చితంగా న్యూ ఇయర్ కి వాగ్దానం ఏది వచ్చిందంటే ఇది ఖచ్చితంగా ఉంటది. ఉంటదా ఉండదా? తర్వాత చూస్తే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. ఒలీవ మొక్కల వలె ఉందురు. ఇక్కడ తల్లిదండ్రులు ఎలా ఉన్నారు? నీ లోకిత నీ భార్య ద్రాక్ష వల్లి వలె ఉంటది. ఇప్పుడు మన ఇంటి దగ్గర మామిడి చెట్టు ఉంది. మామిడి చెట్టు మన కాయలు పండిపోయినాయి, కింద పడిపోయినాయి, ఏమొస్తాయి? ఈగలు వస్తాయి. ఈగలు వచ్చిన తర్వాత ఎండాకాలం అయిపోద్ది. ఎండాకాలం అయిపోయిన తర్వాత ఎండిపోతాయి. అది కొంచెం మట్టిలోకి వెళ్ళిపోద్ది. మట్టిలోకి వెళ్ళిపోయిన తర్వాత మొక్కలు వస్తాయి, అవునే కదా? మొక్కలు ఏ మొక్కలు వస్తాయి? అవునా? మామిడి మొక్కలు వస్తాయా లేకపోతే మొలకే మొక్కలు వస్తాయా? అవునా? మరి ఇప్పుడు ఏ మొక్కలు వచ్చినాయి ఒకసారి చూడండి. ఒలీవ మొక్కలు వచ్చినాయండి. అర్థమైందా మీకు? ఒలీవ మొక్కలు వచ్చినాయి అంటే ఫలించిన మొక్క కాదండి. ద్రాక్షవల్లి ఫలిస్తే, దేవుల్లో ఫలిస్తే అక్కడ వచ్చే మొలకలు ఏంటండి? ఎక్కడ కూర్చున్నారు వీళ్ళంతా? భోజనపు బల్ల చుట్టూ. అంటే అక్కడే ఎందుకు పోలికిచ్చాడు? మీకు ఒక విషయం చెప్పమంటారా? ధనవంతుడు, లాజరు ఉన్నారు. ఇప్పుడు మనం ఉన్నాం కదా, నేను ప్రసాద్ ఉన్నాను ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇద్దరం పోల్చి మాట్లాడుకుంటున్నాం. ఊళ్ళో ఎంతమంది ఉన్నారండి? మన గ్రామంలో ఎంతమంది ఉన్నారు? ఆయన వైపు చుట్టాలు ఎంతమంది ఉన్నారు? నా వైపు చుట్టాలు ఎంతమంది ఉన్నారు? సంఘం ఎంతమంది? వీళ్ళందరితో పోల్చొచ్చుగా. ధనవంతుడు లాజరు గురించే ఎందుకు పోల్చాడు? అంటే ఇతనికి అతనికి మధ్య ఉన్న వేరియేషన్ మాత్రమే కావాలి అక్కడ. అంటే ధనవంతునికి తర్వాత లాజర్కి ఏదైతే సంబంధం ఉందో అక్కడ ఏదో ప్రాబ్లం వచ్చింది. అక్కడే ధనవంతుడు ఏదో ప్రాబ్లం చేశాడు కాబట్టి వాళ్ళిద్దరితోనే పోల్చాడు, అవునా కదా? సో ఇక్కడ కూడా ఒక కంపారిజన్ జరుగుతుంది. ఏంటంటే నీ లోకిట నీ భార్య ఫలించు ద్రాక్ష వల్లి వలె ఉంటదంటాడు. నీ బల్ల చుట్టూ ఎవరుంటారంట? పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారంట. అంటే భోజనపు బల్ల దగ్గర ఉంటారంట. ఎప్పుడైతే మన తల్లిదండ్రులు ఫలించు ద్రాక్ష వల్లి వలె క్రీస్తులో అంటకట్టుబడి ఉంటారో అప్పుడు పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారంట. ఒలీవ మొక్క యొక్క స్వభావం ఏంటంటే అవి రాతి నేలలో కూడా, ఆ బండ సందుల్లో కూడా తన వేర్లు లోతుగా వెళ్ళిపోతాయి అంటారు ఫలించేలాగా. సో ఈ ఒలీవ మొక్కలు ఫలించడానికి సుమారు 7 సంవత్సరాలు పడుతుంది అంత. అంటే ఈ ఒలీవ మొక్కల్ని ఎన్ని రోజులు జాగ్రత్త పెంచాలి తల్లిదండ్రులు? 7 సంవత్సరాలు చాలా జాగ్రత్తగా పెంచితే అప్పుడు ఫలాలు వస్తాయి, అవునా కదా? సో ఈ ఒలీవ మొక్కల్ని జాగ్రత్తగా పెంచితే ఒక అవుట్పుట్ వస్తుంది. ఏమొస్తుంది అంటే తల్లిదండ్రులు ఏ విధంగా అయితే ఒలీవ మొక్కల వలె ఫలిస్తున్నారో పెద్ద అయిన తర్వాత వీళ్ళు అలా ఫలిస్తారు.
దేవుడు ఏం చెప్పాలనుకున్నాడంటే ఇక్కడ ఆశీర్వాదం ఇచ్చేస్తానంట్లా. ఆశీర్వాదాన్ని మీరు తాగినా తిరిగినా ఎక్కడ పడుకున్నా నాకు నా వాగ్దానం తీసుకుంటే మీకు ఆశీర్వాదం ఇచ్చేస్తానని చెప్పట్లా. తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో, తల్లిదండ్రులు నా మార్గంలో నడుస్తూ యెహోవా యందు భయభక్తులు కలిగి ఎవరైతే ద్రాక్షావల్లి వల్లే ఫలిస్తున్నారో వాళ్ళందరికీ మీకు ఇచ్చినటువంటి ఈ మొక్కలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒలివ మొక్కలు మీరు ఎలా పెద్ద అయిన తర్వాత వాళ్ళు కూడా ఎలా అవుతారు? ఫలించు ద్రాక్షావల్లి వల్లే మీరు తయారు చేయాలి. అంటే మీ పిల్లల్ని ఎలా పెంచాలి? మీరు ద్రాక్షావల్లిగా ఉంటే చాలా జాగ్రత్తగా పెంచగలుగుతారని ఆయన మీకు ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. దాన్ని మనం ఏమనుకుంటాం? వాగ్దానం ఇచ్చేసిన అనుకుంటాం. ఫస్ట్ మనం ఎలా ఉండాలి? ఫలించు ద్రాక్షావల్లి. ఫలించే ద్రాక్షావల్లి ఎక్కడ ఉన్నాయి? క్రీస్తులో ఉన్నాయి. అవునా కదా? క్రీస్తులో ఉన్న వారు మాత్రమే ఫలించగలరు అని ఇక్కడ చెప్తున్నాడు. అలాంటి వారు ఒలివ మొక్కలు జాగ్రత్తగా పెంచితే వాళ్ళకి పిల్లలైతే పెద్దలు అవుతారు కదా, అప్పుడు వాళ్ళు ఎలా ఉంటారు? ఫలించే ద్రాక్షావల్లి వల్లే ఉంటారు. భోజనం పరచుక దగ్గర ఎందుకున్నారంటే మీరు ఫలించే ద్రాక్షావల్లిగా ఉండి ఒలివ మొక్కల వల్ల మీ పిల్లలను పెంచితే పెద్ద అయినా కూడా వాళ్ళు మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటారు. భోజనం బల దగ్గర ఉన్న వాళ్ళు తల్లిదండ్రులను బాగా చూసుకుంటారు లేదా? తల్లిదండ్రులు ఇప్పుడు చాలా మంది తల్లిదండ్రులు సరిగ్గా చూసుకుంటున్నారా? చూసుకుంటున్నా. కానీ ఈ భోజన బల దగ్గర ఉన్నాయంటే మీ పిల్లల్ని ఏ విధంగా అయితే నువ్వు చూసుకున్న భోజన బల దగ్గర, అలాగే పెద్దవాళ్ళు అయిన తర్వాత మీ పిల్లలు కూడా మిమ్మల్ని అలాగా చూసుకుంటారని. అంటే మనం అంతా ఎలా ఉండాలి? ఫలించు క్రీస్తులో ఫలించు ద్రాక్షావల్లి వలె ఉంటే మీరు ఆశీర్వదింపబడినట్టు. క్రీస్తులో ఉంటే, లేకపోతే ఆశీర్వాదింపబడిన వారు కారు అని చెప్తున్నారు అక్కడ. అర్థమైందండి? సో మనం ఫలించు ద్రాక్షావల్లి వలె ఉండాలా లేకపోతే ఫలింపని ద్రాక్షావల్లి వలె ఉండాలా అనేది నిర్ణయించుకోమని ఇక్కడ చెప్తున్నారు తప్ప నీకు వాగ్దానం ఇచ్చేస్తున్నాను కాదు. ఫలించే వారికి వాగ్దానం, ఫలించని వారికి వాగ్దానం లేదు. చిన్న వాక్యాన్ని దేవుడు దీవించిన చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరలోకమందున వాక్య తండ్రి, ఇంతవరకు నీ సన్నిధిని చేరుకొని కొన్ని మాటలు నేర్చుకుని తండ్రి, వాటి ద్వారా మేము బ్రతికే భాగ్యాన్ని ప్రతి ఒక్కరు కూడా దయచేసి తండ్రి విన్న వాక్యాన్ని మా హృదయంలో పెట్టుకునే భాగ్యాన్ని ప్రతి ఒక్కరు కూడా దయచేయమని యేసుక్రీస్తు నామమున చిన్న ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. అయిపోయిందండి. అందరు చర్చిల్లో ఈరోజు ఏం తీసుకుంటారంటే మరి ఈరోజు కూడా మనం తీసుకున్న వాగ్దానాలు ఆల్రెడీ దేవుడు ఒక వాగ్దానాన్ని ఇచ్చేసాడు. ఏంటంటే నన్ను నమ్మిన ప్రతి ఒక్కళ్ళకి పరలోకాన్ని ఇస్తాను. అయిపోయింది, వాగ్దానం ఇచ్చేసాడు. ఎక్కడ రాయబడింది అంటే పత్రికల్లో, ఎఫెసీయులకు రాసిన పత్రికలో రాయబడింది. ఏమనంటే 1వ అధ్యాయం ఒకసారి తీయండమ్మా. కనపడండి. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అంటే ఇచ్చేసాడు. దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, చర్చిలోకి వెళ్ళి చాలా మంది చాలా వాగ్దానాలు తీసుకుంటారు. అవన్నీ తప్పండి. 66 పుస్తకాలు కూడా 66 పుస్తకాల్లో ఒక వచనం మనకు కాదు. 66 పుస్తకాలు కూడా మనకి మన జీవితాన్ని మార్చడానికి అవసరమైనవి. కానీ దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం ఒకటి ఉంది. ఏంటంటే నన్ను మీరు నమ్మండి, మీకు ఖచ్చితంగా నేను పరలోకం ఇస్తాననే వాగ్దానాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ముగింపు ప్రార్థన చేసి ముగించుకుందాం. రేపు పరలోకమందున మా తండ్రి, మీ పిల్లలు కొంచెం లేట్ అయినప్పటికీ ఎంతో శ్రద్ధగా కూర్చుని మాటలు విన్నారు తండ్రి. వాళ్ళ యొక్క జీవితంలో అయిన లోటుపాట్లు ఉంటాయి. ఈ మాటల ద్వారా సరి చేసుకునే భాగ్యం ప్రతి బట్టికి దయచేయమని, ఈ నూతన సంవత్సరంలో నీ యందు భయభక్తి కలిగి వివేచనతో బ్రతికే భాగ్యం ప్రతి బట్టికి దయచేయమని క్రీస్తునామని ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమె తండ్రి అయిన దేవుని దయ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడేయండి, నడిపించను గాక. ఆమె పిల్లలందరూ కూడా ఎవరు ఇంటికి వెళ్ళొద్దు, భోజనం చేసి వెళ్ళండి. ఈ కుర్చీలు కొంచెం పిల్లలు తీసుకెళ్ళి అక్కడ వేస్తే సెట్ చేస్తాం.
సత్య పడిపోతావు, సత్య పడిపోతావు. ఆయన పట్టుకోరా ఇక్కడ. పట్టుకోడు వెళ్ళిపోతున్నాడు బయట. మూడు